హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది కార్తీక మాసం కదా. సో కార్తీక మాసంలో ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ, గుళ్ళు దర్శించడం కానీ, దీపాలు వెలిగించడం కానీ చేయాలి అని అంటారు కదా. సో సండే రోజు ఇంట్లో పని చేసుకొని దేవుడికి పూజ చేసుకొని, సో మేము ఎదులాబాద్ దగ్గర శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి టెంపుల్ అని ఉందన్నమాట. ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. అసలు అది స్వయంభుగా వెలిసిన స్వామివారి గుడి అంట. ఎంత బాగుందంటే అసలు చాలా చాలా బాగుంది. అది కొండని తొలిచి గుడిలాగా కట్టినట్టుగా ఉంది. మొత్తం బండరాయేనండి. అసలు ఎక్కడా కానీ టైల్స్ కానీ, పాలిష్ బండలు కానీ అలా ఏమీ లేదు. అసలు ఎంత బాగుందంటే టెంపుల్ పీస్ఫుల్గా విలేజ్ అట్మాస్ఫియర్లో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట టెంపుల్. సో అక్కడ మేము కార్తీక దీపాలు వెలిగించాము. అక్కడ గోదాదేవిది అమ్మవారిది ఇట్లా విగ్రహం లాగా ఉంది. సో అక్కడ అందరు దీపాలు వెలిగిస్తుంటే మేము కూడా వెలిగించాము. పిండి దీపాలు, ఉసిరి దీపాలు అలా వెలిగించామన్నమాట. అసలు ఎంత బాగుందంటే టెంపుల్, అసలు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు, అంత బాగుంది టెంపుల్. సో మేము ముందే ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం గుడికి వెళ్ళి దీపాలు ముట్టియాలని. సో పసుపు, కుంకుమ, అన్ని వత్తులు, నూనె అన్నీ తీసుకొని వెళ్ళామన్నమాట. సో ఆ టెంపుల్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే సుదర్శన హోమం అని చేస్తారంట. నాకైతే ఐడియా లేదు ఈ హోమం గురించి. అంటే నేను ఎప్పుడు వినలేదు ఇట్లా చండీ హోమము, వేరే హోమం అలా శాంతి హోమం అలా చేస్తారని తెలుసు, కానీ సుదర్శన హోమం అనేది నేను ఇప్పటివరకు వినలేదండి. సో ఆ టెంపుల్లో సుదర్శన హోమం ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే చేస్తారంట. సో మేము వెళ్ళడం అది మా అదృష్టం అనిపించింది నాకు. ఎందుకంటే ఆ హోమం చూసి అక్కడ ఉండడం అంతసేపు, ఆ హోమంలో పాల్గొనడం అనేది చాలా మంచిగా అనిపించింది. మేము ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ త్వరగానే రిటర్న్ అవుదాము అని అనుకున్నాము. బట్ లేదు, అక్కడే ఉండిపోయాం టెంపుల్లోనే. అంత బాగుంది, అసలు రావాలనిపించలేదు మాకు. మంచిగా అనిపించింది. సో నేను, మా మమ్మీ, మా బాబు దీపాలు వెలిగించాము. ఇక్కడ హోమం కంప్లీట్ అయి పూర్ణాహుతి చేస్తున్నారు. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. అసలు చాలామంది జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారంటండి. మాకు ఐడియా కూడా లేదు. ఇక్కడ కోతులు ఉన్నాయన్నమాట. సో మా బాబు దానికి అరటిపండు పెడతాను అని అంటే పెట్టాడు. పెట్టేసి దూరం నుంచి భయపడ్డాడు అనమాట, కోతి ఎక్కడ మీదకి వస్తుందో అని. సో దూరంగా పెట్టేసి వెళ్ళిపోయాడు. అదేమో మంచిగా వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. సో ఆ గుడిలో అన్నదానం కూడా చేశారండి. సో మాకేంటంటే కార్తీక వనభోజనాలు ఎలాగో చేయలేదు. సో ఇలా మాకు ఆ దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు, హోమం చూసుకొని సో అక్కడ భోజనం చేసుకొని వెళ్ళండి అన్న అవకాశం మాకు కల్పించాడు అని అనిపించింది. నుంచి మేము స్వర్ణగిరి వెళ్ళాము. మా మమ్మీ ఎప్పటి నుంచో స్వర్ణగిరి చూస్తాము, అసలు నేను చూడలేదు, నన్ను తీసుకెళ్ళట్లేదు అని అంటే, సో సరే ఇక్కడి వరకు వచ్చాం కదా, ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడికి వెళ్తాం కదా అని స్వర్ణగిరికి కూడా వెళ్ళాము. సో అసలు ఆ టెంపుల్ అయితే ఎంత బాగా అనిపించింది మా మమ్మీకి. అంటే మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము, బట్ మా మమ్మీ ఇంతవరకు చూడలేదు. తనైతే అసలు ఇట్లా అయితే తిరుపతికే వెళ్ళొచ్చినంత హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే తిరుపతి కంటే ప్రతిసారి వెళ్ళలేమండి, అందరికీ కుదరకపోవచ్చు. సో ఆ టెంపుల్లో పద్మనాభ స్వామిని కానీ ఆ అట్మాస్ఫియర్ అంతా మా మమ్మీకి ఎంత నచ్చిందంటే అసలు రాబుద్ది అవ్వలేదంట. నాకు తర్వాత చెప్తుంది అసలు చాలా బాగుంది టెంపుల్ అని అంటే, నేను అన్నాను సరే మళ్ళీ ఇంకో రోజు మనం ఫుల్ డే అక్కడ స్పెండ్ చేసేటట్టు ప్లాన్ చేసుకుందాము అని అనుకొని రిటర్న్ అయ్యామన్నమాట. ఎందుకంటే రంగనాథ స్వామి టెంపుల్లోనే మాకు 3 అయిపోయింది. అక్కడ నుంచి స్వర్ణగిరి వచ్చే వరకు 4 అయింది. అక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చే వరకు 7 అయింది. సో అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు 9 అయింది. సో వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.